అంటే రావాల్సిన గుర్తింపు వచ్చేసిన తర్వాత ఆల్రెడీ మీకు రావాల్సిన గుర్తింపు వచ్చేసింది, అభినవ్ గోమటం అనగా అందరిని గుర్తుపడతారు. ఈ టైంలో చాలా మంది, కొంతమంది ఫేమ్ కోసం, ఇంకా ఫేమ్ కోసం లేదా ఇంకా క్యారెక్టర్స్ కోసం చేయాలి అని చెప్పి కొంతమంది సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారు. ఇంకొంతమంది డబ్బుల కోసం ఇంత బడ్జెట్, ఇంత రెమ్యూనరేషన్ ఇస్తా అంటే నేను చేస్తా అని చెప్పి కొంతమంది చూస్ చేసుకుంటారు. మీరు ఏ వేలో ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు బేసిక్ ఎట్లుంటుందంటే ఇట్ ఈస్ ఐదర్ ద క్యారెక్టర్ ఆర్ ఇట్ ఈస్ ద మనీ. ఏదైనా ఒకటైనా సాటిస్ఫై అవ్వాలి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డూ సపోర్టింగ్ క్యారెక్టర్స్, రోల్ బాగుంటే రోల్ ఓకే, ఆ రోల్ అనలేదు, బట్ ఇఫ్ దే ఆర్ పేయింగ్ యూ వెల్, ఓకే ఫైన్ లెట్స్ డూ ఇట్. అట్లా ఇది చేయడమే. అది నా ఒక్కడికి కాదు, అందరికి అంతే. అండ్ ఇది నీకు తెలుసా, నీకు తెలీదా చెప్పు నాకు. కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇలా జరుగుతుంటే దెర్ ఆర్ ఇంకొక లెగ్ లో ప్యారలల్ గా దెర్ ఆర్ అదర్ ఫిల్మ్స్ బీయింగ్ రిటన్. పీపుల్ హ్యావ్ కమ్ టు మీ అండ్ నరేటెడ్ స్టోరీస్. ఒకటి రెండు ఓకే కూడా చేశా. దే ఆర్ రైటింగ్ స్క్రీన్ ప్లే ఫర్ ఇట్ నౌ. సో అది కూడా వస్తుంది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం అనేది నా సెల్ఫిష్నెస్. వీడిది ఏ సినిమా బాగుంది, ఏ సినిమా నాకు నచ్చింది, ఏ సినిమా నాకు నచ్చలేదు అన్నది ఆడియన్స్ వాళ్ళ సెల్ఫిష్నెస్. ఆర్ బికాస్ ఆబ్వియస్లీ ఒక 150 వెన్ యూఆర్ పేయింగ్ టికెట్ కొనుక్కున్నప్పుడు నీకు నచ్చాలి, నీకు నచ్చకపోతే బాగాలేదంటావు, దట్స్ ఓకే. సో మీరు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఒక అడుగు వేస్తున్నారు కాబట్టి ఇవి అంతా విన్న తర్వాత మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? మీరే రాసుకుని మీరే చేసుకుని, ఓకే, స్వయం కృషి. అండ్ ధైర్యం చేసి she made it happen. She really pulled it through. It's not an easy step to take. And also I think it's a lot to do with your understanding kada. Ipudu for example when I started out, నాకు నేను రాసుకోవాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ am I confident about this? Maybe I can entertain you for a minute. ఇందాక చెప్పినట్టు షార్ట్ ఫామ్. సో నా స్ట్రెంగ్స్ మీద ప్లే అవుట్ చేయాలి అంతే తప్ప ఐ కాంట్ గో హెడ్ అండ్ డూ రైట్ సంథింగ్ లైక్ మెయిన్ స్ట్రీమ్ ఇలా ఫుల్ గ్లామరస్. నాకేది సూట్ అవుతుంది, ఐ కెన్ ప్లే అ గర్ల్ నెక్స్ట్ డోర్, అలా ఒక రిలేటబుల్ క్యారెక్టర్, ఒక సింపుల్ బడ్జెట్, ఒక ఇంట్లో ఒక దొంగ, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక బెస్ట్ ఫ్రెండ్. ఈ గ్యామెట్ ఆఫ్ థింగ్స్ లో ఎలా అయితే ఫిట్ అవుతానో, నన్ను ఎలా అయితే ఐ క్యాన్ బి కన్విన్సింగ్, ఆ కైండ్ ఆఫ్ ఇదే రాసుకోవాలి అంటే దట్ ఈస్ ద కామన్ సెన్స్ దట్ ఐ హ్యాడ్. కరెక్ట్, రైట్. అండ్ సో ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ మీ టు కన్విన్స్ అ ప్రొడ్యూసర్. అవుతుంది, పీపుల్ క్యాన్, ఐ క్యాన్ బి కన్విన్సింగ్ ఇన్ దిస్ అస్ అన్ యాక్టర్, ఐ కెన్ లీడ్ దిస్ అంటే యా ఆఫ్ కోర్స్. సో ఇట్ ఈస్ ఈజియర్ కదా. సో ఆ కైండ్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్ కూడా ఉండాలి ఒక యాక్టర్ కి. అంటే ఇంత ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. లైక్ అభినవ్ సెడ్, అది అల్టిమేట్ గా జనాలను ఎంత కన్విన్స్ చేస్తాము అనేది సెకండరీ అయితే, ఫస్ట్ నువ్వు కన్విన్స్ చేసుకోవాల్సి నమ్మేటట్టుగా ఉంటే అప్పుడు స్టోరీ నడుస్తుంది. somebody has to trust you కదా, the producer has to trust you when you are making it, when you want to be an actor. How are you convincing to me first? So it's a journey. It's a journey of convincing people, making them to trust in you, and then having the product ready wherein you write and do this, do that, and then finally it's out and let's see. నాకైతే బికాజ్ ఐ నో షాలిని ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, నాకు ఇది కాన్ఫిడెన్స్ కంటే ధైర్యం అనే అనిపిస్తుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ టైమ్స్ రాద్దాము అనుకుంటే ఇది ఎండ్ ప్రోడక్ట్ ఎట్లొస్తుందో అని మధ్యలో ఆపేసే అటెంప్ట్స్ కూడా చాలా ఉంటాయి. సో అది అలా కాకుండా కొంచెం పేషెన్స్ తోటి కూడుకున్న ధైర్యం భయ్య అదైతే, అంటే ఇట్స్ లైక్ వాకింగ్ త్రూ ఫైర్. చాలా సింపుల్ స్టోరీ, వెరీ ఈజీ టు గివ్ అప్ ఇన్ బిట్వీన్. చాలా సింపుల్ స్టోరీ. ఇదేం మేము గాడ్ ఫాదర్ రాయలేదు ఇక్కడ, బట్ రియల్ లైఫ్ I can't write anything except what I have seen in life. నా లైఫ్ ఎక్స్పీరియన్స్. సో మీ ఎక్స్పీరియన్స్ తోనే మొత్తం ఇందులో ఓన్లీ మా పేరెంట్స్ ట్రాక్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. మేబీ ఐ షుడెంట్ సే ఇట్ అవుట్ యెట్. సో మీకు కూడా మ్యారేజ్ అయిపోయింది అని విన్నాను. సో ఐ యామ్ ఇన్ ఎ వెరీ హ్యాపీ రిలేషన్షిప్. మై హస్బెండ్ ఇస్ లైక్ ఎ స్టార్, హి ఇస్ అమేజింగ్. బట్ ఆ రిఫరెన్స్ ఏం ఇందులో పెట్టలేదు. ఓకే. ఇన్ ఫ్యాక్ట్
అది ఆపోజిట్ నా క్యారెక్టర్. బికాస్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఇమాజినేషన్ అండ్ ఐ హ్యావ్ ఆల్ సింగిల్ ఫ్రెండ్స్ హు ఆర్ షేరింగ్ దేర్ స్టోరీస్. సో చాలా స్మార్ట్ గా చిన్నగా ఇట్లా రియల్ లైఫ్ లో జరిగే స్టోరీస్ అన్నిటిని పెన్ మీద రాస్తారు. ఇట్స్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ఆల్ దీస్ యునో లైక్ రిలేషన్షిప్ స్పేస్ లో ఈరోజు తీసుకుంటే ఐ హావ్ సీన్ యునో అ లాట్ ఆఫ్ పీపుల్ who are in modern dating is one mental crazy so space as well. Opposite, the character that I play is opposite. నేను అలా ఉంటే నా బాయ్ ఫ్రెండ్, నేను సెకండ్ డే I'll walk out even if I'm in a relationship with a guy like that. I wouldn't take it. That's not challenge. But then Sujata takes in a lot. మోడర్న్ రామ్ కామ్స్ లో ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు వచ్చేసినాయి హిట్ అవిని. వాటిలో చూపించింది ఇందులో చూపిస్తున్న కొత్త పాయింట్స్ ఏంటి? నాకైతే కొత్త పాయింట్స్ నేను ఇది నమ్ముతా. ఒకటి ఏంటి అంటే ఇందాక ద సేమ్ థింగ్ యూ సెడ్, ఐ రియలీ లైక్ ఫస్ట్ ఇంప్రెషన్స్. మనం ఫస్ట్ ఈ మధ్య వీఆర్ టూ సూన్ టు జడ్జ్. సోషల్ మీడియా ప్రొఫైల్, ఇన్స్టాగ్రామ్ బయో చూసి నేనైతే జడ్జ్ చేస్తాను. అంటే సారీ అవన్నీ ఇప్పుడు నేను ఇంత జడ్జ్మెంట్ లో పక్కన అంటే వీళ్ళీ టైప్ అని మోస్ట్ పీపుల్ ఆర్ లైక్ దట్ టుడే, విచ్ ఐ థింక్ ఇస్ మేబీ పాజిటివ్ నెగటివ్ అవన్నీ నాకు తెలియదు. It's human to comment on things, but we are too prone to judge people today కదా. వీళ్ళ రాస్తున్నాడు క్యాప్షన్స్ అంటే ఏంటి అలా అంటే మనం కాన్షియస్ గా నేను జడ్జ్ చేయకూడదు అని అనుకోవాల్సి వస్తుంది. మనం కాన్షియస్ గా అలా ఉంటే తప్ప జడ్జ్ చేసినట్టు అంటే ఆయన అనాలిసిస్ చెప్పినప్పుడు స్టోరీ గురించి అది జడ్జ్మెంట్. అది దట్ ఈస్ వెరీ గుడ్ అనాలిసిస్. అది ఆర్జీవి గారిని జడ్జ్ చేసినట్టు, ఆర్జీవి గారిని జడ్జ్ చేసినట్టు. బట్ ఐ థింక్ హీ ఆల్సో ప్లేస్ విత్ ది ఆడియన్సెస్ మైండ్స్. వాట్ ఐ మీన్ టు సే అబౌట్ నాట్ జడ్జ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జడ్జింగ్ an art form or a cinema అనట్లేదు. మనిషి జడ్జ్ చేయడం, ఎస్పెషల్లీ రిలేషన్షిప్ స్పేస్ లో. ఇఫ్ there is one of my friends, if she wants to go to a date, తను నాకు స్నాప్ షాట్స్ పంపిస్తుంది అనమాట, ఇలా ఉన్నాయి ప్రొఫైల్స్ చూడు అని, లైక్ టిండర్ లో, డేటింగ్ యాప్స్ లో. అండ్ వీఆర్ లైక్ టూ సూన్ టు జడ్జ్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ నాట్ గివింగ్ దెమ్ సెకండ్ ఛాన్సెస్ బేసికలీ. సో ఈ కైండ్ ఆఫ్ ఇదిలో ఏమైపోతుంది, వన్స్ యు ఆర్ ఇన్ అ రిలేషన్షిప్ అందులో కూడా మళ్ళీ దేర్ ఇస్ నో. బట్ ఐ టెల్ యూ వాట్ నువ్వు చెప్పేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసి జడ్జ్ చేయాల్సిందే. దట్ ఈస్ మెంట్ ఫర్ దట్ ఓన్లీ. లైక్ డేటింగ్ యాప్ లో ఎవడన్నా ప్రొఫైల్ పెట్టాడంటే జడ్జ్ చేయాల్సిందే, వాడు అందుకే అందులో పెట్టాడు. బట్ ద పాయింట్ ఇస్ ఈ డిజిటల్ ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఇంత ఓపిక లేకుండా వెంటనే జడ్జ్ చేసే దీనికి వెళ్ళిపోతున్నాం. బిఫోర్ దిస్ అడ్వెంట్ ఆఫ్ దీస్ యాప్స్ కానివ్వండి, డిజిటల్ మన ఒక సెల్ ఫోన్ ఇన్వెంట్ అవ్వకన్నా ముందు people were not all that quick to judge. It's like saying arranged marriage లో ఫోటోస్ వస్తాయి కదా, చూసి బాగుందా బాలేదా చెప్పి జడ్జ్ చేయక అంటారు. మరి ఏం జడ్జ్ చేయాలి అంటే ఏం జడ్జ్ చేయాలి? మనిషి ఎలాగో తెలియదు, ఇంకా లుక్స్ చూసి జడ్జ్ చేయకంటే ఎలాగా? వాళ్ళు ఏమైనా నా ఇన్నర్ బ్యూటీని చూసి అనుకున్నారా? కాదు కదా. లైక్ ఒకటి ఏంటి అంటే నా పర్స్పెక్టివ్ ఇది, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇద్దరు మనుషుల మధ్య ఏం క్లిక్ అవుతుంది, ఎంత బాగా క్లిక్ అవుతుంది ఆర్ ఎంత క్లిక్ అవ్వదు. ఇట్ ఈస్ ఓన్లీ బిట్వీన్ దోస్ టూ ఇండివిజువల్స్. మనం ఎన్ని రామ్ కామ్స్ తీసినా, లవ్ అండ్ రిలేషన్షిప్స్ గురించి ఎంత చెప్పినా, ఇట్ ఈస్ ఓన్లీ ద పర్స్పెక్టివ్ ఆఫ్ దట్ రైటర్ అండ్ మేకర్. బట్ అల్టిమేట్లీ what is happening between those two individuals or what they are going through, a third person cannot say. ఎన్నైనా ఏమైనా. అండ్ ఇది ఎంత సీరియస్ సబ్జెక్ట్ అయినా కానీ ఇట్ కెన్ బి జస్ట్ యాజ్ లైట్ హార్టెడ్. అండ్ ఐ థింక్ దట్ థీమ్ ఇస్ దట్ ఆ థీమ్ మీద ఎగ్జాక్ట్లీ కాదండి. ప్రాబ్లమ్స్ కూడా ఇన్ లైఫ్ ఆల్సో, ఇఫ్ యూ టేక్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ ఆర్ ఇఫ్ యూ సిట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యాంగ్ ఆన్ టు వన్ ఆస్పెక్ట్, యూ కెనాట్, దేర్ ఇస్ నో మూవింగ్ ఫార్వర్డ్. You can't hold on to any one instance. అదెంత సీరియస్ అయినా కానీ at some point you're going to have to look back and laugh at it. లేకపోతే ముందుకు వెళ్ళలేము ఎందులోనూ. I think it's about, there's no character that takes themselves seriously. Maybe even though you'll find most of the characters relatable, వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా they're all taking them in their stride anamata, which is what is especially talking about our project. Coming back to మనం ఎంత ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నా కూడా అల్టిమేట్ గా మై డియర్ దొంగలు అయితే నేను ఏం చెప్పాలనుకుంటానంటే సింపుల్, you will have relationship problems, laugh at it, they're all a part of life. And you will have any problems నవ్వండి, అది అవ్వదు, అది అవ్వదు. రియల్ లైఫ్ అది కష్టం. కొన్నిసార్లు ఏడుపు కూడా, మన ఏడుపు మనకి హెవీ అనిపిస్తుంది కానీ when we see అవతల వాళ్ళు మనకి నవ్వాలి. సో మన ప్రాబ్లమ్స్ కూడా కొంచెం డిస్టెన్స్ నుంచి చూస్తే మేబీ వీ కెన్ see it better. everything మీరు అన్నారు కదా రియల్ లైఫ్ లో అది కష్టం.
టైమ్ విల్ హీల్. ఐఎమ్ షూర్ యూ మస్ట్ హావ్ హ్యాడ్ రిలేషన్షిప్స్. ఎన్నాళ్ళే నడుస్తారు ఏమైనా అయితే. సారీ అడుగుతాను. కొన్ని రోజులు ఏడ్చిన తర్వాత నవ్వే వస్తుంది లాస్ట్ కి. కొన్నిసార్లు యూ ఫీల్ అరే హౌ కుడ్ ఐ బి సో స్టూపిడ్ అని అంటే యూ హావ్ టు లాఫ్ ఎట్ ఇట్. సో బ్రో